రేపటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక దాదాపుగా ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. అన్ని స్టాక్ పాయింట్లో ఇక నిల్వలు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. సన్న బియ్యం ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల చొప్పున ఇవ్వబోతున్నారు. మరోవైపు జాబితాలో పేరుంటి రేషన్ కార్డు లేకున్నా సరే బియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 1 కోటి రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా కూడా సన్న బియ్యానికి సంబంధించి ప్రభుత్వం సిద్ధం చేసింది. మరోవైపు రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య దాదాపు 3,10,00,000గా చెప్తున్నారు. సన్న బియ్యం పంపిణీతో 2,800 కోట్ల అదనపు భారం ప్రభుత్వానికి పడబోతుంది. కొత్తగా మరొక 30 లక్షల మందికి రేషన్ కార్డులకు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ప్రతి లబ్ధిదారికి 6 కిలోల సన్న బియ్యంతో పాటు త్వరలోనే ఉప్పు, పప్పు, చింతపండు లాంటి సరుకులు కూడా అందించబోతుంది ప్రభుత్వం. సో మొత్తం మీద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రేపటి నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. ఇక ఈ రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఫిజికల్ రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డ్ 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డ్ ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డ్ 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డ్ ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత రైట్. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చింతపండు లాంటి అదనపు సరుకులను కూడా త్వరలోనే పంపిణీ చేయబోతున్న ప్రభుత్వం. రేపు సన్న రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈ రేషన్ బియ్యాన్ని అందించబోతున్నారు. అదనంగా 2,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడబోతోంది. దాదాపు 3,10,00,000 మంది లబ్ధిదారులకు ఈ సన్న రేషన్ బియ్యం పంపిణీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. రైట్. మా కొలీగ్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, తెల్ల రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి రేపటి నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఎలాంటి ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి? దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? రేపు సన్న బియ్యం పంపిణీ ఉగాది సందర్భంగా ప్రారంభించబోతూ ఉన్నారు. హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందించబోతా ఉన్నారు. కొత్తగా మంజూరైనటువంటి 30 లక్షల రేషన్ కార్డులు కూడా కలుపుకొని మొత్తంగా 1,20,00,000 వరకు రేషన్ కార్డుల సంఖ్య చేరబోతా ఉన్నది. 1,20,00,000 రేషన్ కార్డుల మీద మొత్తం 3 కోట్ల మంది ప్రభుత్వం అందించే సన్న బియ్యం అనుకోబోతా ఉన్నారు. ఈ సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై ఇప్పటికి ఉండడంతో పాటు 2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పొచ్చు. ఒక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరికీ, కుటుంబ సభ్యులందరూ కదా ఒక్కొక్కరి చొప్పున ఒక్క లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నారు. సన్న బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చింతపండు లాంటి నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి రేపు ఈ సరుకుల సంఖ్య ఏదైతే ఉందో బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చింతపండు వాటితో పాటు నూనె, ఇతర ఇంకా కారం అట్లాంటి వస్తువులను కూడా యాడ్ చేసే దిశగా
ఆలోచన చేస్తా ఉన్నాం. దాని పట్ల ప్రభుత్వానికి అయ్యే భారాన్ని గురించి కూడా అంచనాలకు వెళ్తా ఉన్నామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఈ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో 84% మంది పేదలు రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ సన్న బియ్యాన్ని అందుకోబోతా ఉన్నారు. మొత్తం బీపీఎల్ కుటుంబాల వారిగా మొత్తం రేషన్ కార్డుల విషయానికి వస్తే కొత్త రేషన్ కార్డు ఉండబోతా ఉన్నాయి. బీపీఎల్ కుటుంబాల వారికి బీపీఎల్ కార్డు 3 రంగులతోని ఆకుపచ్చ రంగులతో ఏపీఎల్ అంటే గతంలో అంత్యోదయ కార్డులతో అది ఆకుపచ్చ రంగులతో రేషన్ కార్డులు అందించబోతా ఉన్నారు. కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులు ఏదైతుందో వాటిపైన క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డు రూపొందించబోతా ఉన్నారు. ఎలాంటి చిప్ ఉంటుందని చెప్పేసి గతంలో వచ్చినటువంటి జరిగినటువంటి ప్రచారం అంతా కూడా అవాస్తవం. రేషన్ కార్డు మొత్తం క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఒకసారి కనుక స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు మొత్తం తెలిసేలాగా దాన్ని డిజైన్ చేస్తామని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చే రేషన్ కార్డులు అన్ని కలుపుకొని మొత్తం 1,20,00,000 వరకు రేషన్ కార్డు సంఖ్య చేరబోతా ఉన్నారు. మొత్తం 3,10,00,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ ప్రభుత్వం ద్వారా సన్న బియ్యము ఇతర రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువులు కూడా అందుకోబోతా ఉన్నారు. రైట్, ఇప్పుడు అధికారులను ఏర్పాటు కూడా చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ కార్డు కూడా ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తం మీద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. మొత్తం 3,10,00,000 మంది లబ్ధిదారులుగా గుర్తించారు. అదనంగా 2,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడబోతోంది. అయినప్పటికీ ఇది పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి ఏం మాట్లాడారు మళ్ళీ ఒకసారి చూద్దాం. మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డ్ 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డ్ 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.